డ్రీమ్ చేసేటోళ్ళకి డ్రీమ్ కింద ఉండిపోతుంది. ఎస్, అంతేగా? కరెక్ట్. ఎందుకంటే మరీ ఇంత పాలిటిక్స్ ఉంటే హౌ కెన్ ఏ ప్లేయర్ విల్ బికమ్ ఏ స్టార్ ప్లేయర్? ఎలా అవుతాడు చెప్పండి అసలు? అయితే ఈ కాన్సెప్ట్ నేను కూడా కొంచెం డిసగ్రీ అవుతా రాజశేఖర్. యాజ్ ఫ్రమ్ అ ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, నంబర్ వన్ థింగ్ ఇస్ వాట్ అ ప్లేయర్ షుడ్ డూ ఇస్ స్టాప్ కంప్లైనింగ్. ఓకే. మనం ఇప్పుడు ఈ పాలిటిక్స్ ఉంది అని కంప్లైంట్ చేసి ముందు అడ్వాన్స్ అవ్వలేము మీరు. ఇప్పుడు సెకండ్ పొజిషన్ టు ఫిఫ్త్ పొజిషన్ పాలిటిక్స్ ఉంటుంది, కానీ నంబర్ వన్కి పాలిటిక్స్ ఉంటుంది. అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు నీకు ఎవరైనా కోచ్ కూడా నచ్చలేకపోతే ఇప్పుడు నువ్వు బెస్ట్ ఉంటే అయినా తీసుకోవాలా టీం గెలవాలా. సో ప్లేయర్ హ్యాస్ టు స్టాప్ కంప్లైనింగ్. సెకండ్లీ ఈజ్ ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ అబౌట్ ద జర్నీ నాట్ ద డెస్టినేషన్ అని. ఓకే. సో ఇప్పుడు అదే లైన్లో ఇఫ్ యూ కీప్ వర్కింగ్ హార్డ్, కష్టపడి యూ కీప్ గోయింగ్, ఐఎమ్ షూర్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అప్. కానీ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ స్టార్ ప్లేయర్ ఆర్ ఫేమ్, నువ్వు ఫేమ్ కోసం ఒకటి అయితే ఇట్ ఈస్ అ రాంగ్ టార్గెట్ దట్ యువర్ కీపింగ్. ఎందుకంటే మనం ఫేమ్ కోసం ఒక పని చేస్తే ఈ రోజు మనకి చప్పట్లు కొడతారు, బాస్కెట్ పడితే చప్పట్లు కొడతారు, రేపు మర్చిపోతారు ఎందుకు చప్పట్లు కొట్టారని. ఓకే. సో ఐ ఫీల్ నేను డిసగ్రీ అవుతా ఫేమ్ కోసం ఒక స్టార్ ప్లేయర్ అవ్వని. మనం జర్నీ ఇంకా హార్డ్ వర్క్ మీద ఫోకస్ అయితే ఎక్సలెన్స్ విల్ డెఫినెట్లీ రీచ్ అస్. ఓకే.